చేస్తూ ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. హార్ట్ సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ 5 ఏళ్లలో 13,389 మంచి జరిగిస్తూ, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. సపరేట్గా అసైన్ హక్కులు కల్పించడం జరిగింది. 5 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను, ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది. గిరిజన ప్రాంతంలోని 497 సచివాలయాలు, అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే, దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా 128,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ఇది నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్నా. కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు. ఇదంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది. ఈ జగనన్న, నాయి బ్రాహ్మణులకు, వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం. మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి. కాపు సంక్షేమం కోసం కూడా ఈ 5 ఏళ్లలో 34,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లోడ్ పెట్టడం జరిగింది. ఇది కూడా కనిపిస్తుంది. ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది, అది కూడా కనిపిస్తుంది. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతా ఉన్నాం. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు,
ఇలాంటి వాళ్ళకు